నెక్స్ట్ బ్రహ్మలో అవని సుజాతని నిహారిక ఇంటికి పిలిపిస్తుంది. ఎందుకు రమ్మన్నావు? అక్షయ విషయం అంటున్నావేంటి అని అవని అడుగుతుండగా, అక్షయ ఎక్కడుందో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. మనతో పాటు తాళపత్రాల్ని తెచ్చుకున్నాం కదా, వాటిని చదివితే అక్షయ్ గురించి నిజం తెలిసిపోతుంది అని నిహారిక అనగానే అర్చన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని మాత్రం నా కూతురు గురించి అలా తెలుస్తుంది అంటే నాకు సంతోషమే, తొందరగా ఆ పని చేయండి అని అవని చెప్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు తీసి చదువమ్మా అని చెప్తూ ఉండగా అర్చన మాత్రం చాలా టెన్షన్ పడుతూ అలాగే నిలబడి ఉండటంతో, ఇప్పుడు నువ్వు చదవలేదంటే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అంతలో అవని నువ్వు చెప్పబోయేది అందరికంటే ఎక్కువ నాకు సంతోషాన్ని కలిగించే వార్త అవుతుందమ్మా అని అవని అంటుంది. ఇక దాంతో అర్చన చదవడానికి నాకు ఏం అభ్యంతరం లేదండి అని చెప్పేసి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి అర్చన చదువుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అర్చన ఏం చెప్తుందా అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అర్చన ఆ తాళపత్ర గ్రంథాలు చూసి అందులో ఉన్న నిజాన్ని అందరికి బయటకు విప్పి చెప్తుందా, లేక నిజాన్ని దాచిపెట్టి తను అబద్ధం ఆడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.